హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మైహీ వ్లాగ్స్. నేను శాంతి. ఇవాల్టి వీడియో అయితే ఊటీ వ్లాగ్ పార్ట్ 3 అనమాట. మనం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేయని కొన్ని ప్రదేశాలను అయితే ఈసారి వెళ్ళినప్పుడు కవర్ చేసామన్నమాట. దానికోసము ఇంకా బయలుదేరేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మురుగన్ ఇడ్లీ అని అక్కడ ఆగాము. కానీ ఇంకెక్కడైనా ఆగుంటే బాగుంది అనిపించింది. ఇంక నేనేం చెప్పను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే సర్వన్ భవన్కి ఆగామన్నమాట. ఇప్పుడు ఇది ఒకటి అయిపోయింది కదా, అంటే ఎక్కడైనా రెస్టారెంట్స్, హోటల్స్ పక్కన అన్నీ ఇలా అవైలబుల్గా ఉండేటట్టు కొన్ని షాప్స్ పెట్టున్నారు కదా. అలా అయితే ఇక్కడ సర్వణ భవన్ పక్కన అయితే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అక్కడ అందులో ఒక షాప్ అయితే ఈ పాటరీ అంటే వీటికి సంబంధించినవి, ఇంకో షాప్ అయితే ఇదనమాట. అసలు ఎంత బాగున్నాయంటే బుట్టలు. కాకపోతే దీని కాస్ట్ వచ్చేసి 1800 అలా ఉంది. కొంచెం అలానే ఉన్నాయి ఇంచుమించు ప్రైస్ అన్నీ, అంటే 1000 పైన ఉన్నాయి అనమాట. ఇంకా చిన్నవి ఇంకా 500కి 700కి అలా వస్తున్నాయి అనమాట. అంటే లోపల చిన్న సైజు ఉంటాయి కదా అవి. ఇంక మిగతా అన్నీ ఎక్కువే ఉన్నాయి కాస్ట్. కాకపోతే బాగున్నాయి అనమాట. చాలా స్ట్రాంగ్గా నీట్గా బాగా చేస్తున్నారు. ఇంకా దాని పక్కనే వచ్చేసి ఇట్లా గార్డెన్ కూడా పెట్టేస్తున్నారు. అన్ని కుండీలు ఇంకా వాటికి సంబంధించినవి ప్రతిదీ నర్సరీలో ఎలా ఉంటుందంటే అలానే ఉందన్నమాట. ఇక్కడ ఒక్క చెట్లు అంట. ఇక్కడ చూసారా అసలు ఎంత బాగుందో. చుట్టూ ప్రకృతి పచ్చగా ఉండి మధ్యలో ఇట్లా అందమైన పూలు పూస్తున్నాయి కదా, ఎంత అద్భుతంగా ఉందో అక్కడైతే. నెక్స్ట్ అయితే ఇంక పొద్దుగుపోయింది. మేము వచ్చేటప్పటికి నందనం కాటేజెస్ అని అక్కడ ఉన్నాం అనమాట. యాక్చువల్గా మేము బుక్ చేసుకున్నటివి వేరే రూమ్స్ అనమాట. అక్కడ ఖాళీ లేదనేసి ఇక్కడ ఉన్నాము. మరుసటి రోజు వెళ్ళిపోతాంలేండి. ఆ రూమ్ కూడా చూపిస్తాను. చూసారా ఇలా ఉందన్నమాట. ఫస్ట్ ఒక బెడ్రూమ్ అయితే, బాత్రూమ్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఇక్కడ చూడండి, ఆగండి. డోర్ తీసి బయటికి వెళ్ళంగానే చాలా బాగుంది కదా. వీడియోలో చూసేదానికన్నా లైవ్లో చూస్తే అసలు ఎంత బాగుందంటే, చుట్టూతా కొండలు, అక్కడక్కడ లైట్లు, ఇల్లులు, చాలా అందంగా భలే ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో రూమ్ చూపిస్తారండి. ఇదన్నమాట రూము. ఇంకో రూము. మార్నింగ్ చూడండి వ్యూ ఎంత బాగుందో. మనం రాత్రి చూసాం కదా, అది పొద్దున్నమాట. ఇది చాలా బాగుంది కదా. ఆ వ్యూని చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మనం వేరే దగ్గరలకి, వేరే ప్రదేశాలకి అన్నీ చూడాలి, వెళ్ళాలి అని అనేసి ఆ ఆతృతతో ఈ వ్యూని కొన్నిసార్లు పట్టించుకోమన్నమాట. మన చుట్టుపక్కల ఉన్నదాన్ని త్వరగా రెడీ అవ్వాలి కదా, అక్కడికి వెళ్ళాలి కదా, అది మిస్ అయిపోతాం కదా అన్నట్టుంటుంది. కానీ ఇది కూడా చాలా బాగుంటుంది. రూమ్లో కూర్చొని ప్రశాంతంగా తిరగలేని వాళ్ళు అయితే ఇలా ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. ఇక్కడ అందరం రెడీలు అయిపోతూ ఉన్నాము. ఇక్కడ రాము భవదీప్కి హెల్ప్ చేస్తున్నాడు అనమాట బెల్ట్ వేసుకోవడంలో. ఇక్కడ మేమున్న నందనం కాటేజ్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఒక రూమ్లో ఈ ఆడవాళ్ళు తెల్లగడ్డల పాయల్ని ఇట్లా వేరుతున్నారనమాట. అంటే పాడైపోయినటువన్నీ తీసేసి. నాకు అప్పుడు అంత బుర్రకెక్కలేదు. అంటే అవి అడిగి వాళ్ళని తీసుకొని వచ్చుకోవచ్చా లేదా అని కూడా నేను అడగలేదు. జస్ట్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏదో భాషలో మాట్లాడుతున్నారు, నాకు అసలు అర్థం కాలేదు. ఇంక నాకు తెలిసిన భాషలో నేను వాళ్ళకి చెప్పాను. మనము లాస్ట్ టైము ఈగల్ అడ్వెంచర్స్లో మనం రోప్వే చేసాం కదా, అదేనండి అది. అక్కడ కిందనే అనమాట ఈ రూమ్ తీసుకునింది. ఇంక అందరం బయలుదేరేసి ఒకటేసారి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఉండాల్సిన రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా ఈ దారిలోనే మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్న ఇదే అనమాట. ఇక్కడే ఉంది మనం. చూసారా, ఇక్కడే అనమాట ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంటుంది. ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయేదాకా, అక్కడి నుంచి వచ్చేసేదాకా స్టార్ కాటేజెస్ అనమాట. బాగున్నాయి, పర్లేదు. రూమ్స్ కూడా, సర్వీస్ కూడా బాగానే ఉంది. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఒక బెడ్రూమ్ చిన్నగా ఉంది, ఒక బెడ్రూమ్ పెద్దగా ఉంది. ఎక్కడైనా ఇలానే ఉన్నట్టుంది. ఒకటి చిన్నది ఇస్తే ఒకటి పెద్దది ఇచ్చున్నారు. ఇక్కడ కూడా ఇది ఉంది, కానీ ఇంకా కెటిల్ లాంటివి అట్లా ఏం ప్రొవైడ్ చేయలేదన్నమాట వీళ్ళు. ఇది ఇంకో రూమ్ అనమాట.
ఇంకా బయలుదేరేసాము. ఎక్కడికి వెళ్తున్నామంటే దొడ్డబెట్ట పీక్కి వెళ్తున్నాం. లాస్ట్ టైం మిస్ అయ్యాం కదా వాన వచ్చిందని, అక్కడికి వెళ్తున్నాం అనమాట. కానీ మేలో వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా మంచు, అది ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఓకే మనం ఊటీకి వచ్చాము అని అనేసి. ఇప్పుడు మేలో వచ్చాం కదా, అందుకని అస్సలు చలి లేదు, ఏమీ లేదు. మేము తీసుకెళ్ళిన స్వెటర్లు కూడా వేసుకోలేదు అనమాట. లాస్ట్కి అంత నార్మల్గా వేడిగానే ఉంది, అంత చలేం ముట్టలేదు. లగేజ్ దండగా అనిపించింది అనమాట పర్సనల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్తూ ఉన్నాం. వెళ్ళేదారులంతా ఇలా బాగా షాప్స్ అన్నీ ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా ఈచ్ పర్సన్కి 10 రూపీస్ టికెట్ అనమాట. టికెట్ తీసుకొని ఇట్లా వస్తే ఇంకా చూసారా, ఇదే పైన అక్కడ కనిపిస్తుంది కదా, దాని పైన ఎక్కితే మనకు వ్యూ అంతా కనిపిస్తుంది అనమాట. రండి ఎక్కుదాం. ఎక్కేసాము. ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, జూమ్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక సైడు ఉంటుంది అనమాట. కొంచెం అక్కడికి వెళ్ళి మనం చూడొచ్చు ఆ వ్యూని. సేమ్ మనకు పైన ఎలా కనిపిస్తుందో అదే కనిపిస్తుంది, కాకపోతే పైనుంచి కాకుండా కింద నుంచి చూస్తాం అనమాట. ఇది ఇంకా ఓవరాల్ అక్కడ వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. అంటే చిన్న ప్లేసే కాకుంటే అందరు అక్కడికి వచ్చి చూస్తున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము, ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు అని. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేస్తే చూసారా వ్యూ ఎంత కొండల మీద ఎట్లా ఉందో. ఇది మనం టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం కదా లాస్ట్ టైము, అక్కడి నుంచేనమాట వెళ్ళాల్సింది. ఇంకా ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని వస్తూ ఇవి చూసుకొని వస్తారు వెళ్ళేవాళ్ళు. మనకి లాస్ట్ టైం వీలు కాలేదు కాబట్టి వెళ్ళలేదన్నమాట. దారి పొడుగుకు వ్యూ ఇలానే ఉంటుంది, చాలా దూరం వరకు ఇల్లులు చక్కగా పేర్చినట్టు చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియోస్లో ఇట్లా చూసేదానికన్నా రియల్గా అయితే చాలా బాగుంటుంది, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడి నుంచి వ్యాక్స్ వరల్డ్, హర్రర్ వరల్డ్ అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే అసలు రియల్గా ఉన్నట్టు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. ఈ వ్యాక్స్ వరల్డ్లో అసలు ఎంత నీట్గా, అసలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్డ్గా బాగున్నాయన్నమాట. అంటే రియల్గా వాళ్ళే ఉన్నారా అని అనేసి. ఇక్కడ వాళ్ళ గురించి ప్రతిదీ కొన్ని చిన్న చిన్న ఆర్టికల్స్ లాగా రాసి పెట్టినారనమాట కింద. మొత్తానికైతే ఇక్కడ కొన్నిసార్లు భయపడడం కూడా పిల్లలు జరిగింది. ఎందుకంటే అక్కడ నిజంగా ఉన్నట్టున్నారు కదా, వాళ్ళు ఉండే తీరుని బట్టి వీళ్ళకి భయం వేస్తుంది అనమాట. కానీ బాగా ఎంజాయ్ చేశారు. కొంతసేపటికి ఓకే వీళ్ళు బొమ్మలు, వీళ్ళు మనుషులు కాదు అని అనేసి వాళ్ళకి అర్థమైంది. అంటే మంచిదే కదా, వాళ్ళందరూ నువ్వు మీట్ అయినట్టు ఉంటుంది. ఇంక ఇది అయిపోయాక పక్కనే హర్రర్ వరల్డ్ అనమాట. నేను మొత్తం వీడియో అయితే పెట్టలేదు, జస్ట్ ఊరికే ఒక క్లిప్ పెట్టాను చూడండి.
అక్కడ భయమేమో కానీ మా అరుపులకి ఇంకా పక్కనంత భయం వస్తుంది అనమాట. కానీ అంత భయపడాల్సిన విషయం లేదు, నార్మల్గానే బాగానే ఉంది. కాకపోతే పిల్లలు కొంచెం భయపడతారు చీకట్లో కదా అని. ఇంకా ఈ వ్యాక్స్ వరల్డ్ వీటి పక్కనే నీలగిరి ప్యాలెస్ అని ఇంకా చాలా ఉన్నాయన్నమాట షాప్స్. ఇంకా అక్కడ వీటికి సంబంధించినవి అంటే వుడ్కి సంబంధించినవి సోప్స్, పర్ఫ్యూమ్స్, నెక్స్ట్ అగరబత్తులని, క్లోత్స్, షాల్వాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి అక్కడ, స్వెటర్స్ ఇట్లా అంతా. కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి చూసి తెచ్చుకోండి, ఎందుకంటే పక్క షాపుల్లో కూడా చాలా కాస్ట్ వేరియేషన్ ఉంది. దాన్ని గమనించి మనం తెచ్చుకోవాలనేది అయితే నా మనవ అనమాట. ఇక్కడ ఇంకా వాళ్ళందరూ మా అక్క వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, ఇంకా అందుకని మేము ఇక్కడ ఈ పనికి వచ్చామన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ అంటే ఏమేమి కాస్ట్ ఉన్నాయి ఏంటి అన్నీ ఇక్కడ ఉందన్నమాట. ఇంకా భవదీప్ వచ్చి ఆర్చరీ చేస్తా అని చెప్తే, అంటే వాళ్ళ స్కూల్లో కొంచెం వాడికి అవగాహన ఉంది, ఇంకా అది ఇక్కడ ప్రయోగిస్తున్నాడు అనమాట. ఇంకిక్కడ మధ్యాహ్నం అయిపోయిందని చెప్పి లంచ్కి ఆగాము. కానీ చూసారా జనాలు ఎంతమంది ఉన్నారు, ఇంతలో వ్యూ చూద్దామని చెప్పి వస్తే అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఆర్గనైజ్ చేసి నీట్గా చేస్తున్నారు. అందులో వాన వచ్చేలాగుందనమాట. మేము అక్కడికి వెళ్ళిన ఒక 5 నిమిషాలకి చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఆ వ్యూకి ఇంకా చాలా బాగుంది. ఇంకా ఉన్నట్టుండి వాన స్టార్ట్ అయిందనమాట బాగా ఎక్కువగా. ఇంకైతే మామూలుగా అక్కడి నుంచి వచ్చేటప్పుడే రోజ్ గార్డెన్ దగ్గర ఆగుదాం అనుకున్నాము. ఇంకా వాన పడేటప్పటికి ఇంకా వెళ్ళలేదన్నమాట. పాప మీ గుర్రం కూడా తడిసిపోతూ ఉంది. దీని యజమాని అయితే ఎక్కడ లేడు, మరి అది అలానే ఉంటుందేమో పాపం ఎక్కడికి వెళ్ళకుండా. ఇంకా రూమ్లో ఉండిపోయాము, ఇంకెక్కడికి వెళ్ళలేకపోయాం కదా. సాయంకాలం రూమ్ కానుకొనే అనమాట రోజ్ గార్డెన్ అనేది. సరే వెళ్దామని వెళ్తే అక్కడ క్లోజ్ చేశారు. పెద్ద వేర్నార్లాగా వెళ్ళాము మేము ముగ్గురము, ఇంకా వచ్చేసామన్నమాట. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత రోజు ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు సెలవు.